సాధారణంగా ఏపీ హిస్టరీలో ప్రత్యక్ష ప్రశ్నలు అని కొన్ని ఉంటాయి. అవి నిరంతరం రెగ్యులర్గా అడుగుతూనే ఉంటారు. డైరెక్ట్ ప్రశ్నలు. ఇలా వచ్చే ప్రశ్నల్ని గత 10-15 ఏళ్లలో ఏపీ హిస్టరీకి సంబంధించి ఐడెంటిఫై చేసి నిరంతరం అడుగుతున్న ప్రశ్నల కింద ఏపీ హిస్టరీ మోడర్న్ ఏపీలో కొన్ని ప్రశ్నలు మీకు నేను చెప్తాను. ఓ లుక్ వేయండి వీటి మీద, దేనికైనా చాలా మంచిది. ఈ నేపథ్యంలో నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీసాన్ని. ఒకసారి ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేశారని అనుకుంటున్నాను, సబ్స్క్రైబ్ చేశారని అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రశ్నల్లోకి వెళ్ళిపోతాం. మనం నిరంతరం అడిగే ప్రశ్నలు ఒకసారి చూద్దాం. ఏపీ మోడర్న్ హిస్టరీలో కందుకూరి వీరేశలింగం పంతులు గారు మొట్టమొదటి వితంతు వివాహాన్ని ఎప్పుడు జరిపించారు? ఎప్పుడూ అడిగే ప్రశ్నల్లో ఇదొకటి. 1881 డిసెంబర్ 11. బాగా గుర్తుపెట్టుకోండి. 1881 డిసెంబర్ 11 మొట్టమొదటి వితంతు పెళ్లి కందుకూరి వీరేశలింగం గారు రాజమండ్రిలో నిర్వహించారు. ఒక మాట చెప్పాలంటే సౌత్ ఇండియాలోనే ఫస్ట్ విడోరీ మ్యారేజ్ ఇదే. రెండోది, తొలి బాలికా పాఠశాల కందుకూరి వీరేశలింగం గారు 1872 or 1874లో ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ వచ్చి ధవళేశ్వరం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 3, నవయుగ వైతాళికుడు. ఇక్కడ ప్రాబ్లం ఉంది మన వాళ్ళకి. సార్ నవయుగ వైతాళికుడు ఎవరు సార్? కందుకూరి వీరేశలింగం గారా, గురజాడ అప్పారావు గారా? ఆన్సర్ వచ్చి గురజాడ అప్పారావు గారు. ఒకసారి అడిగాడు కూడా. నవయుగ వైతాళికుడు అంటే గురజాడ అప్పారావు గారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకోటి, గ్రాంధిక భాషను వ్యతిరేకిస్తూ మనం ఏ భాష మాట్లాడుతున్నామో దీంట్లోనే పుస్తకాలు రచనలు సాగాలని వ్యవహారిక భాషా ఉద్యమ పితామహులు ఎవరు? ఇలా చేసిన ఆయన ఎవరు? గిడుగు రామ్మూర్తి. వ్యవహారిక భాషా ఉద్యమ పితామహులు గిడుగు రామ్మూర్తి. ఈ ప్రశ్న తరచుగా రిపీట్ అవుతుంది. ఆ తర్వాత వచ్చేసి గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఆంధ్ర మూమెంట్. ఇది ఈ మధ్యలో లేటెస్ట్ ట్రెండీ, ఇంపార్టెంట్. గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఆంధ్ర మూమెంట్, ఆంధ్ర రాష్ట్ర ఉద్యమానికి పితామహుడిగా పిలువబడింది ఎవరు? ఆన్సర్ వచ్చి కొండా వెంకటప్పయ్య గారు. కొండా వెంకటప్పయ్య గారు. ఆ తర్వాత ఇంకోటి వచ్చి 1972లో జరిగిన ఉద్యమం పేరేంటి? 1972లో జరిగిన ఉద్యమం పేరేంటి? జై ఆంధ్ర ఉద్యమం, విశాలాంధ్ర ఉద్యమం, జై ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం, సమైక్యాంధ్ర ఉద్యమం. ఆన్సర్ వచ్చి ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం. జై ఆంధ్ర ఉద్యమం 72లో జరిగింది. విశాలాంధ్ర ఉద్యమం 56లో జరిగింది. సమైక్యాంధ్ర ఉద్యమం 2014లో జరిగింది. రైట్. మదనపల్లిలో ఈ క్రింది వానిలో ఏ సంఘటన జరిగింది? 1, భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు హిస్టరీ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పుస్తకం రాశారు. 2, కవీంద్రుడు రవీంద్రనాథ్ ఠాగూర్ తాను బెంగాలీలో రాసిన జనగణమనను ఇంగ్లీష్లోకి అనువదించారు మదనపల్లిలో బీటీ కాలేజీలో కూర్చొని. 3, పింగళి వెంకయ్య గారు జాతీయ పతాకాన్ని డిజైన్ చేశారు మదనపల్లి బీటీ కాలేజీలో కూర్చొని. 4, దివ్యజ్ఞాన సమాజానికి కేంద్రం. ఏంటి మదనపల్లిలో ఏం జరిగింది? కవీంద్రులు రవీంద్రనాథ్ ఠాగూర్ జనగణమనకి బెంగాలీ రచన చేసిన దానికి శాంతినికేతన్లో ఇంగ్లీష్లోకి మార్చారు మదనపల్లిలో కూర్చొని. కాబట్టి ఈ సంఘటన జరిగింది. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 8, పింగళి వెంకయ్య గారి స్వస్థలం మచిలీపట్నం. ఇది చాలాసార్లు అడిగాడు, మళ్ళీ అడుగుతాడు. మచిలీపట్నం పింగళి వెంకయ్య గారి స్వస్థలం. మచిలీపట్నమా, విజయవాడనా, పామర్రా, గుంటూరా? ఇలా అడుగుతాడు. ఇది తరచుగా అడుగుతున్న ప్రశ్న. ఇది గుర్తుపెట్టుకోవాలి. అల్లూరి సీతారామరాజు దోచుకున్న మొట్టమొదటి పోలీస్ స్టేషన్ చింతపల్లి, 1922 ఆగస్టు 22. ఇది తరచుగా అడుగుతున్నారు. అలానే కాంగ్రెస్ అనే పత్రికను పెట్టింది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు కాదు, మద్దూరి అన్నపూర్ణయ్య అనే కమ్యూనిస్ట్ నాయకుడు కాంగ్రెస్ పేరిట పత్రిక పెట్టారు మోడర్న్ ఆంధ్రాలో. ప్రార్థనా సమాజాన్ని స్థాపించింది ఎవరు? ఆన్సర్ వచ్చి కందుకూరి వీరేశలింగం. కన్ఫామ్ చేసుకోండి. ఆ తర్వాత వచ్చి 3వ ఆంధ్ర సభ 1915లో విశాఖపట్నంలో జరిగితే అధ్యక్షులు ఎవరు? తరచుగా వచ్చే ప్రశ్న, అడుగుతున్న ప్రశ్న. పానుగల్ రాజా లేదా రాజా రామరమణీయం గారు. స్వరాజ్య పత్రిక వ్యవస్థాపకులు ఎవరు? 13వ ప్రశ్న. టంగుటూరి ప్రకాశం పంతులు వ్యవస్థాపకులు. అలానే పొట్టి శ్రీరాములు గారు ఆమరణ దీక్షను ఎక్కడ చేశారు? ఎవరింట చేశారు? ఆన్సర్ వచ్చి బులుసు సాంబమూర్తి. ఆ తర్వాత వేద విలాస్ అనేది ఎవరి గృహనామము? ఆన్సర్ కందుకూరి వీరేశలింగం పంతులు గారి ఇంటి పేరు. ఈ 15 ప్రశ్నలు తరచుగా అడుగుతున్నాడు. ఇలాంటి మరికొన్ని ప్రశ్నలు మరో వీడియోలో మీ ముందు ఉంచుతాను. నేను మీ అన్న హిస్టరీ రఫీసార్ని. లైక్ చేయండి. ఉంటాను రా. థ్యాంక్ యూ.